చైనా నమస్తే. నమస్తే. ఏంటి చైనా మట్టిలో ఆడుకుంటున్నావు ఏంటి? కొత్తగా మట్టి తవ్వుకున్న వ్యాపారం స్టార్ట్ చేశాను. యు మీన్ మట్టి తవ్వుకున్న వ్యాపారం? మట్టి తవ్వుకున్న వ్యాపారమే. ఈ బురద ఉంది కదా, ఈ బురదలోంచి మినరల్స్ తీసి మినరల్స్ ని ప్రాసెస్ చెయ్యాలా? చేస్తావా? చీచి, నీ అసలు చేయను. ఆ బురదలో నా లిటిల్ ఫింగర్ కూడా పెట్టిన బురదలో. నువ్వే చేసుకోవాలి అటు పనులన్నీ. అస్సలు నీ దగ్గరికి కూడా రాంచి వరస్ట్ బిజినెస్ ఎవరు. నువ్వే చేసుకోపో. థ్యాంక్ యూ. ఈ వ్యాపారం నేను చేసుకుంటాను, నీకు ప్రాబ్లం లేదు కదా. నీ వ్యాపారంతో అస్సలు నాకు ప్రాబ్లం లేదు. అస్సలు ఇక్కడ ఉండకు, కంపడుతుంది. అసలు నీ వ్యాపారంతో నాకు అసలు కనెక్షన్ కూడా లేదు. పో. హే చైనా, నాకు ఒక 10 కేజీల గ్యాలియం పంపించు. కార్లు తయారు చేయాలి, మా వాళ్ళు అడుగుతున్నారు. గ్యాలియం పంపించమ్మా. 10 కేజీలా? నేను ఇవ్వను. స్టాక్ లేదేమో. స్టాక్ ఉంది కానీ ఇవ్వను. అసలు ఈ మినరల్ తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందా నేను? నాకు ఇవ్వనంటువా? అవునులే, నువ్వే ఇచ్చావులే పర్మిషన్. సరే, నీకు 10 కేజీలు కాదు 11 కేజీలు ఎత్తాను. నీకు ఒకటి చేయమంటే చేస్తావా? నా కాలు పట్టుకోవచ్చు. షిట్ మ్యాన్, మినరల్స్ కావాలంటే వీడు కాలు పట్టుకోవాలి. అసిస్టెంట్ ఎవరక్కడ? మినరల్స్ కి వీడు తప్పించి ఇంకెవడు లేడా ఈ ప్రపంచంలో? సార్, మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న మినరల్స్ 70% వరకు వాడే ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాడు సార్. 90% వరకు వాడే ప్రాసెస్ కూడా చేస్తున్నాడు సార్. రే పోరా. వెన్నుపోటు, ఇండియా, కాంగో, ఆస్ట్రేలియా, మనమే ఒక పార్ట్నర్షిప్ ని తయారు చేసుకుందాం. MSP మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మొదలు పెడుతున్నాం. మనందరం కలిసి చైనాకి మంచి పోటీ ఇస్తున్నాం. మన మినరల్స్ మనమే తయారు చేసుకుంటున్నాం. ఈ చైనాకి అడ్డుకట్ట వేస్తున్నాం. ఈ చైనా గాడి బీపీ బద్దలైపోలేడికి.